महागणाधिपतये नमः। ओं गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं दर्पपाशाङ्कुशपुष्पबाणचापाम् अनुमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानी। శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి లగ్నమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలతో పాటు చాలా మంది అడుగుతున్నారు, మాలో ఉన్న బాధ ఏంటి, మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సిన కూడా చెప్పండి అని అడుగుతున్నారు. అందుకని స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. కుంభంవారి చూసుకుంటే కుంభంవారు వీళ్ళకి లగ్నాధిపతి రాశ్యాధిపతి కుంభం అవుతుంది, అదొక సీక్రెట్ సైన్. అలాగే దశమం కూడా సీక్రెట్. అంటే వీళ్ళు ఎక్కడా కూడా వీళ్ళ ప్రొఫెషనల్ పరంగా ఎక్స్పాండ్ అవ్వడానికి ఇష్టపడాలి కుంభం వాళ్ళు. అలాగే ఇందులో ఉండే నక్షత్రాలు కూడా చూసుకుంటే ధనిష్ట 3-4 భాగాలు మంచి ఫైటర్స్, అంటే ఎలాగైనా సరే నేను పిలుస్తా అనే కొన్ని లక్షణాలు, బలం ఎక్కువగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ధనిష్ట శతవిషం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఉదాహరణ స్వభావం, వాళ్ళు చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేసుకోవడం. శతవిష నక్షత్రం వారు అంటే ఉన్న దాంట్లో సంతృప్తి చెందేసి దాంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక పూర్వాభాద్ర నక్షత్రం వారికి కూడా కాస్త గైడింగ్ నేచర్, అలాగే ట్రైనింగ్ ఇచ్చేటువంటి నేచర్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే కుంభం వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతూ, ఉన్న దాంట్లో ఎంజాయ్ చేస్తూ, ఉన్న దాంట్లోనే చక్కగా ప్రశాంతంగా ఉండేటువంటి లక్షణాలు వింటూ ఎక్కడ కూడా వాళ్ళకు ఉండేటువంటి కష్టాన్ని భయపెట్టుకోకుండా ఉండాలని చూస్తుంటాం. అలాగే వీళ్ళైనంత మట్టుకు వీళ్ళకి రాశి సీక్రెట్ సైన్, దశమం సీక్రెట్ సైన్ కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఎటువంటి పనైనా వీళ్ళు ఏదైతే అంటే వీళ్ళకి ఫైర్ ఉంటుంది లోపల, కానీ అది లోపల ఏం చేసుకుంటే బయటికి ఎక్కడ కూడా వీళ్ళ చేతల్లో కానీ మాటల్లో కానీ చూపించరండి. చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఉదాహరణకి ఏదైనా జాబ్ చేస్తాం, జాబ్లో వస్తూ ఉంటాయి. ఎప్పుడు వృచ్చికంలో అధిక గ్రహాలు ఉంటాయి, అంటే వీళ్ళ రాశి నుంచి 10th house లో అధిక గ్రహాలు ఉంటాయి మాత్రం వీళ్ళు తొందరగా బయటికి వీళ్ళు చేసేటువంటి కర్మను ఎక్స్పోజ్ చేయరు. అలాగే లగ్నంలో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి వారికి వృచ్చికంలో, కుంభంలో, అప్పుడు అక్కడ ఉండే గ్రహాన్ని బట్టి ఉంటుంది. రవి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు లైఫ్ పార్ట్నర్ తెలియని, చంద్రుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు చేసేటువంటి డైలీ కర్మ వాటిని తెలియనివారు. అండ్ అలాగే శుక్రుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ప్రేమతో ఉంటుంది కానీ బయటకి ఎక్స్పోజ్ చేయగలుగుతాం. ఎందుకంటే శుక్రుడు సీక్రెట్ సైన్ లో పడ్డాడు, అలా వాళ్ళ లగ్నాన్ని కనెక్టివిటీ వచ్చింది. కాబట్టి ఆ రకంగా ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా పాజిటివ్ ఈజ్ ఉన్న దాంట్లో సంతృప్తిగా హ్యాపీగా మరుగుని హ్యాపీగా ఉంచాలి. ఉన్న వాళ్ళు వీళ్ళతో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి వీళ్ళెవరికైనా జాబ్ ఇప్పిస్తా అన్నారు, వాళ్ళకి మనీ పే చేశారు. 10th house లో పాత గ్రహాలు కూడా ఉన్నాయి శుభగ్రహంతో పాటు. అప్పుడు వీళ్ళు ఎవరికైతే మనీ పే చేస్తారు, దానివల్ల ఆ డబ్బులు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరు ఎక్కువగా చేయవలసిన జాగ్రత్త ఆరాధన, విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామాలు చదవడం అన్ని చాలా ఉత్తమం. ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకి మేషము లేదా వృషభము, మిథునము, కర్కాటకం ఇలా అనుకున్నాం. అక్కడి నుంచి 8th lord అంటే మేషానికైతే కుజుడు అవుతాడు, వృషభానికైతే గురువు అవుతాడు, మిథునానికైతే ఆ యొక్క శని, కర్కాటకానికి శని, సింహానికైతే మరలా గురువు, కన్యకైతే కుజుడు, తులకైతేనేమో శుక్రుడు అవుతాడు, వృశ్చికానికి బుధుడు, కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు, మకరానికైతే రవి, కుంభానికి బుధుడు, అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క రాశ్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు. అంటే సీక్రెట్
సైన్స్ ఈజ్ డిఫరెంట్, సీక్రెట్ లార్డ్ ఈజ్ డిఫరెంట్. అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ ఎప్పుడు ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోవాలి. అష్టమాధిపతి మనకు పాడైపోయి ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడ్డా కూడా అయితే ఏమైంది, నేను గ్యాస్ అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది. ఇది 8th లార్డ్ పాడైనా 8th హౌస్ లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది. కొంతమంది చూడండి సిగరెట్ గా అవుతుంటారు, కొంతమంది సీక్రెట్ గా, ఇంకొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేం. అందుకని మీ పిల్లలకు ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ ను వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి, తెలియనట్టుగా ఉండండి. అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా. అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం, మీ ముందే సిగరెట్ తాగడం, మీ ముందే చాలా మంది చూడండి హస్బెండ్ విషయంలో కూడా అఫైర్స్ ఉంటుంటాయి కొంతమందికి. ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయండి, చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు. అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు, నీ ప్రవర్తన ఇలా చేస్తున్నా అంటారు. కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించవచ్చు, ఇది అడిగేస్తారు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే. వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ముఖ్యం. అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో 12వ స్థానాన్ని పరిశీలన చేయాలంటే 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు, ఎంత బలంగా 12వ అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు. ఇది డ్యామ్ షూర్ గా జరుగుతుంది. కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి 12వ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం, ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవులు తినిపించడం, ఇది చేయాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది. అంటే బయటికి కనబడేటువంటి వేరు, అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు. అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి 9 గ్రహాలు వృశ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే స్కార్పియో సైన్ లో అధిక గ్రహాలన్నా కుంభరాశి వారికి గ్రహాలున్నా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ, అంటే వాళ్ళకి అఫైర్స్ అనుకోండి, లేనట్లయితే బయట కూడా ఒకలా మాట్లాడితే లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కానివ్వండి. ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అలాగే కుంభంలో కానీ. అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనే ఇప్పుడు ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు. అంటే ఏమిటి, వాళ్ళు మంచి పలా దగ్గర నీళ్లు పడతాయండి, అంతర్గతంగా ఉంటాయి, వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి. ఇంకొంతమంది పలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేని ఇట్లాంటివి, అంటే కొంచెం డయాగ్నోసిస్ కూడా లేకపోతే కొన్ని రోగాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ, వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు, సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడు ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి.